కోర్టులో యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా జరిగింది, చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని SHOలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలు, వీటిని పరిష్కరించడానికి దేశంలో మరియు ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులు లేదా ఉన్న చట్టాలపై GOM ఇప్పుడు ఆల్రెడీ ఒక GOM ఉంది, దాంట్లో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చి దీని మీద కూడా స్టడీ చేయమని చెప్పేసి, అధ్యయనం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే అన్ని కూడా స్టడీ చేయాలి. ప్రత్యేక చట్టం తీసుకురావాలా, లేకపోతే ఇతర దేశాల్లో దీన్ని అరికట్టడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన